అంటే తినే ప్రతి ఫుడ్ కూడా కెమికల్గా మన బాడీలోకి వెళ్ళి ఏ విధంగా ఇస్తుందో చూడండి. అసలు కెమికల్ ఉన్న బాడీకి మనకు తేడా సార్ చూద్దాం సార్. ఇందులో నేను కొన్ని వాటర్ ఇచ్చాను. ఇది బాడీ ఫస్ట్ మనం నేచురల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలా ఉన్న బాడీ. ఓకే, తర్వాత మనం రోజు తింటున్నటువంటి ఫుడ్ ద్వారా మన బాడీలోకి వెళ్ళినటువంటి ఇలా కెమికల్మైనవి కలుషితమైపోయింది బాడీ. ఇది కలుషితమైన బాడీ. లోపలికి పోయిన తర్వాత ఇదంతా ఏం చేస్తుందంటే ఇలా కలుపుకొని కలుషితమైపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు కూడా కలుషితమైనటువంటి బాడీ. ఇప్పుడు మనం తిన్న ఏదైతే ఉందో ఇలా కెమికల్ ద్వారా కలుషితమై ఉన్నప్పుడు మనం ఏదైనా ఏంటి ప్రతిరోజు తినే ఫుడ్ ఏదైనా ఉండొచ్చు. ఈ ఆల్రెడీ కెమికల్ అయి ఉన్నది, దీంట్లో మనం వేస్తూ ఉంటే అది ఏమవుతుంది, మళ్ళీ సేమ్ అదే కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, బ్లాక్ అయిందా అంటే మనం తినే ఫుడ్ ఏదైనా ఆ విధంగా బ్లాక్ అయిపోతుంది. ఇది నేనేం చేసినంటే ప్రతిరోజు మన దగ్గర దొరికినటువంటి ఈ అకాశం ఉన్నది ఏదో ఇది చాలా వండర్ఫుల్ బ్రాండెడ్ ఐటమ్. ఎంత అసలు మన అంటే తిన్న తిండిని ఏ విధంగా డిటాక్స్ చేసిన ఒకసారి దీన్ని మనం డెమో తెలుస్తుంది. ఉదయం లేవగానే ఇలా కలుషితమైనటువంటి బాడీని మనం ఉదయం లేచి ఒక 100 ml వామ్ వాటర్లో 10 to 25 ml మనం తీసుకోవాలి. ఇక్కడ నేనేం చేసిన అంటే చూడండి, అట్లా ఉదయం ఇక్కడ ఏమైంది, నేను ఎక్కడైతే కలుషితమైన బాడీలో ఇది వేయడం ద్వారా వాటర్ రైస్ కూడా చూడండి ఇంతకుముందు ఏ కలర్ ఉంది, ప్లే కలర్ ఉంది కదా. ఇక్కడ ఏమైంది అంటే బాడీలో కెమికల్ బాడీ మొత్తం డిటాక్సిఫై చేసింది, కానీ ఇది కెమికల్తో ఉన్నటువంటి బాడీ. ఈ రెండుని మీరు చెప్పండి ఎంత వండర్ఫుల్ కదా. ఇది వాడడం ద్వారా మన బాడీ డిటాక్స్ అవుతూ మన హెయిర్ ఫాల్ పోవడం కానీ, ఐసెట్ పెరగడం కానీ, తర్వాత మన చర్మం మీద ఉన్నటువంటి చిన్న చిన్న పొట్టులు ఎలర్జీస్ తీసేయడం కానీ, బాడీ టోటల్ రక్తం బ్లడ్ ప్యూరిఫైడ్ కావడం కానీ టోటల్గా బాడీ డిటాక్స్